నమస్కారం. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో పర్యటించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ ఎన్యూమరేషన్ ఫారాలు 100% పంపిణీ చేశామని వెల్లడి. హోంమంత్రి అనితకు అమర్నాథ్ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే గల్లా మాధవి డిమాండ్. మహిళలను వ్యక్తిగతంగా దూషిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక. మావిగన్ పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్న జగన్. అమరావతిని ఎవరూ అడ్డుకోలేరన్న పిల్లి మాణిక్యరావు. రాజధానిపై రోజుకొక మాట మాట్లాడుతున్న జగన్. రానున్న రోజుల్లో జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపోతారన్న ఎమ్మెల్యే నసీర్. ఉప్పలపాడ్లో వీబీజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించిన కలెక్టర్ సాయికాంత్ వర్మ. పథకంతో పల్లెలు వికసిస్తాయని వెల్లడి. ఎన్యూమరేషన్ ఫారాలు 100% పంపిణీ చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. గుంటూరు కమిషనర్ పరిధిలో సర్ ప్రక్రియ సమర్థవంతంగా జరుగుతుందని వివేక్ యాదవ్ పేర్కొన్నారు. నగరంలోని ఏటి అగ్రహారం అంకమనగర్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ కమిషనర్ కె మయూర్ అశోక్ తో కలిసి పర్యటించారు. నగరంలో జరుగుతున్న సర్ ప్రక్రియపై బిఎల్ఓలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈఎఫ్ల పంపిణీ డిజిటలైజేషన్ పై బిఎల్ఓలతో మాట్లాడి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఆన్లైన్ ప్రక్రియ ద్వారా కూడా ఎన్యూమరేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రతి ఓటర్ తప్పనిసరిగా ఎన్యూమరేషన్ పూర్తి చేసి బిఎల్ఓలకు ఇవ్వాలని కమిషనర్ కె మయూర్ అశోక్ తెలిపారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో సర్ ప్రక్రియపై కమిషనర్ తో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఓటర్స్ అందరూ వాళ్ళు 2002లో ఆ టైంలో ఎలక్టోరల్ రోల్లో ఎక్కడ ఉండేవారు, వాళ్ళు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ కానీ గ్రాండ్ పేరెంట్ డీటెయిల్స్ నింపేసి ఎన్యూమరేషన్ ఫామ్ తిరిగి బిఎల్ఓస్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఓటర్స్ అందరూ సహకరించాలని కోరుతున్నాను. అలాగే ఎలక్షన్ కమిషన్ వారి ద్వారా బుక్ యువర్ కాల్ విత్ బిఎల్ఓ అనేది ఒక ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్స్కి ఎవరైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే దాంట్లో వెళ్ళి బిఎల్ఓస్తో కూడా నేరుగా మాట్లాడచ్చు. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేసుకుంటారు. గుంటూరు ప్రోగ్రెస్ చూస్తే బాగుంది. గుంటూరు కార్పొరేషన్ అంటే మైగ్రేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కమిషనర్ గారు పర్సనలీ మానిటర్ చేస్తున్నారు. గుంటూరు కలెక్టర్ గారు కూడా బాగానే రెస్పాండ్ అవుతున్నారు. ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఆన్లైన్కి వెళ్ళి వెబ్సైట్కి వెళ్ళి ఎన్యూమరేషన్ ఫారాలు సబ్మిట్ చేయాలంటే అటువంటి ఫెసిలిటీ కూడా మీరు వినియోగించుకోవచ్చు. అలాగే ఆల్ మేజర్ పార్టీస్కి కూడా బిఎల్ఏ అపాయింట్ చేయాలని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా బిఎల్ఓతో కలిసి కోఆర్డినేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎక్కడ కూడా జెన్యున్ ఓటర్స్ అనేది పోకుండా మనం అన్ని చర్యలు తీసుకుంటాము. అందుకనే బిఎల్ఓ వరకు అందరికీ ట్రైన్ చేయడం జరిగింది. సో ఇటువంటి అపోహలు ఉండాల్సిన అవసరం లేదు. అందరు ఓటర్స్కి విజ్ఞప్తి అంటే ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఏదైతే ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చామో అది మీరు ఫిల్ చేసి బిఎల్ఓకి హ్యాండ్ ఓవర్ చేస్తే తప్పకుండా మీ ఓటు వస్తుంది. ఎవరికి అర్హతలో ఉన్న వాళ్ళు ఒక ఓటర్ కూడా ఓట్ డిలీట్ అవ్వకూడదు అని అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మా సిబ్బంది అందరూ కూడా జిఎంసీ సిబ్బంది ఫీల్డ్లో ఉన్నారు. అందరు ఏఆర్ఓస్ కూడా కంటిన్యూస్గా ఫీల్డ్లో తిరుగుతున్నారు. ఎక్కడా కూడా ఇష్యూస్ ఏదైనా ఉంటే ఓటర్ హెల్ప్ లైన్ ఉంది. అదేవిధంగా మీకు బుక్ కాల్ అనే ఫెసిలిటీ కూడా అందరికీ ఉంది. అది కూడా మీరు వాడుకోవచ్చు. జిఎంసీ హెల్ప్ లైన్ కూడా ఉపయోగించవచ్చు. ఏదైనా ఇష్యూస్ అంటే ఇమీడియట్గా అది రిజాల్వ్ చేసి మనం ముందుకు వెళ్తాం. వాళ్ళ ఫాదర్ మదర్తో ఉంటుంది. 2002లో మనం నా ఓట్స్ ఉంటే నేను నా ఓట్తో చేస్తాము, లేదంటే నా ఓట్ లేకపోతే నా మదర్ ఫాదర్ ఓట్ చేస్తాము, లేదంటే గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్తోనే చేసుకోవచ్చు. సో అది సెర్చ్ ఫెసిలిటీ మనకి ఉంది. నేమ్తో కానీ తర్వాత ఈ ఎక్కడ ఓటు ఉందా అని బట్టి సెర్చ్ చేసుకోవచ్చు. అంటే ప్రూఫ్ దానికి డాక్యుమెంట్స్ ఎటువంటి అవసరం లేదు. ఓన్లీ ఆ టైంలో 2002 ఎలక్టరల్ రోల్లో నా ఫాదర్ ఓటు ఉంటే అది సెర్చ్ చేసుకుని వస్తే అది మ్యాపింగ్ చేయగలుగుతాం. మహిళల రూపురేఖలు వేషధారణపై వైసీపీ నాయకులు మాట్లాడటం సరైన విధానం కాదని ఎమ్మెల్యే గల్లా మాధవి మండిపడ్డారు. మహిళలకు ఎక్కడ గౌరవం లభిస్తుందో అక్కడ దేవతలు ఉంటారని శాస్త్రం చెబుతోందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు.
శ్రీనివాసరావుపేటలోని తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో మహిళలను అత్యంత చులకనగా చూశారని మండిపడ్డారు. సీఎం, డిప్యూటీ సీఎం కుటుంబ సభ్యుల గురించి సోషల్ మీడియాలో దూషణలు చేయడం దారుణమన్నారు. గుడివాడ అమర్నాథ్ హోంమంత్రి గురించి చేసిన వ్యాఖ్యలను జగన్ సమర్థించడం కరెక్ట్ కాదన్నారు. ఇటీవలే తాను వెంకటేశ్వర స్వామికి తలనీలాలు ఇస్తే తనపై కూడా ట్రోల్ చేస్తున్నారని, ఇది మంచి సంప్రదాయం కాదన్నారు. మాజీ మంత్రి అమర్నాథ్ వెంటనే హోంమంత్రి అనితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి దూషిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ మహానాయకుడు అమర్నాథ్ గారు, గుడివాడ అమర్నాథ్ గారు, ఆయన చెప్తారు వాళ్ళ ఫ్యామిలీలో ఆయన తండ్రి లేని వ్యక్తి, మొత్తం మహిళలే ఆయన్ని పెంచారు అని చెప్తారు. అదేవిధంగా ఆయనకి 2 కుమార్తెలు ఉన్నారు, మహిళల పట్ల నాకు చాలా గౌరవం ఉంది అని చెప్తారు. మీకు ఈ మాత్రం కాస్త కూడా ఇంకిత జ్ఞానం లేదా అన్నది ఈరోజు నా ప్రశ్న. కనీసం ఇప్పుడు ఒక భక్తి విషయాలు కానివ్వండి, ఆచార విషయాలు కానివ్వండి, అలంకారాల విషయాలు కానివ్వండి, ఆహార్యాల విషయాలు కానివ్వండి, ఏ వ్యక్తివైనా అవి వాళ్ళ సొంత అభిప్రాయాలు, ఇష్టాల మీద ఆధారపడతాయి అని మీకు ఇంత కూడా జ్ఞానం లేదా అన్నది ఈరోజు నా ప్రశ్న. వాటిని మీరు పబ్లిక్గా దాన్నే పెద్ద విషయంగా ఈరోజు చర్చిస్తున్నారు అని అంటే మీరు ఆలోచన విధానము, మీ యొక్క మెచ్యూరిటీ లెవెల్ ఎక్కడ ఉంది అన్నది ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఇలాగ మీరు చర్చించి పబ్లిక్గా వ్యంగ్యంగా మాట్లాడి మళ్ళీ దాన్ని విజి రామ్జీ కార్యక్రమాన్ని పెదకాకాని మండలం ఉప్పల్పాడులో లాంఛనంగా భూమి పూజ చేసి కలెక్టర్ సాయికాంత్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బీబీజీ రామ్జీ పథకంతో పల్లెలు వికసించనున్నాయని చెప్పారు. జాతీయ ఉపాధి హామీ పథకం ఇప్పటి వరకు కొనసాగిందని, తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అనేక భవనాలు, కాలువలు, రహదారులు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. $200 బిలియన్ ఎకానమీగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2047 సంవత్సరం నాటికి $2.40 ట్రిలియన్ ఎకానమీగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. పల్లెసీమల ప్రగతికి బీబీజీ రామ్జీ గొప్ప వరమని ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలని కోరారు. మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడం దీనిలో ఒక ముఖ్యమైన భాగమని, సాంకేతికత, పారదర్శకత కోసం సోషల్ ఆడిట్ను, సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తున్నారని తెలిపారు. గ్రామీణ మహిళలు, యువత స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు. 2047 నాటికి వికసిత్ భారత్గా మన భారతదేశం ఎదగాలి. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ఇప్పుడు ఉన్నటువంటి $200 బిలియన్ ఎకానమీగా ఉన్న మన రాష్ట్రం 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలి అనే కంకణం కట్టుకొని పనిచేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలానే యావత్ సిబ్బంది అందరూ కూడా ఆ దిశగా మనం ముందుకు వెళ్తున్నాం. అయితే వికసిత్ భారత్ని మనం సాధించాలి అంటే ఉన్నటువంటి స్కీమ్స్లో, పాలసీస్లో అవసరాలకు మేరకు అనుగుణంగా ప్రజలకి మరింత చేరువగా పథకాలను తీసుకెళ్లాలనే ఉద్దేశంలో ఈ నరేగాని కూడా మార్చుకుంటూ వీబీజీ రామ్జీగా మార్చడం జరిగింది. అధికారం పోయిన తర్వాత కూడా మాజీ సీఎం జగన్ లో ఏమాత్రం మార్పు రాలేదని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ విమర్శించారు. తూర్పు నియోజకవర్గంలోని ఆయన కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన అనంతరం నసీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్యం భారం కాకూడదని సీఎంఆర్ఎఫ్ ద్వారా వారికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. రాజధాని అమరావతికి మద్దతిచ్చిన జగన్ అధికారంలోకి రాగానే 3 రాజధానులని చెప్పి ఇప్పుడు మావిగన్ అంటూ నిలకడలేని మాటలతో ప్రజలను గందరగోళపరుస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని మావిగన్ అంటే ఏంటి? ఈరోజు సిఆర్డీఏ లిమిట్స్లో అన్నీ ఉన్నాయి. ఎందుకు ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను కానీ, పెట్టుబడులు పెట్టేటువంటి కంపెనీలు కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత రైతులను కానీ ఏ విధంగా మీరు టార్చర్ చేస్తూ ఉన్నారో ఒకసారి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని మార్చుకొని ఈ రాష్ట్రానికి ఏకైక రాజధాని
అమరావతి రాష్ట్ర అభివృద్ధి కేవలం రాజధాని ప్రాంతంలోనే సాధ్యమవుతుంది. పేద ప్రజల పక్షాన వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాల మీద మాట్లాడండి. దానికి ప్రభుత్వం స్పందించడానికి సిద్ధంగా ఉంది. ఒక పక్కన వైద్యానికి కావాల్సినటువంటి ఆసుపత్రులు కట్టడం కానీ, డాక్టర్ల నియామకం కానీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి కానీ ఈ పక్కన ఈ ప్రభుత్వంలో విరివిరిగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ ఈ నియోజకవర్గంలో 14 కోట్ల రూపాయలు గుంటూరు తూర్పు నియోజకంలో ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా అందించడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి అమరావతిపై మావిగన్ పేరుతో మళ్లీ విషయం కక్కారని జనసేన జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు మండిపడ్డారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నైజం మళ్లీ బయటపడిందని జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. లాడ్జి సెంటర్లోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో రాజధాని ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నాను, ఓట్లు వేయండి అని చెప్పి అధికారం వచ్చాక 3 రాజధానుల పేరుతో ప్రజలను మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్లీ మావిగన్ పేరుతో రాజకీయం చేస్తున్నాడన్నారు. రాజకీయాల్లో మార్పు తెద్దామని పవన్ కళ్యాణ్ పనిచేస్తుంటే జడశ్రావణ్, ప్రశ్న రావణ్ ఓర్వలేక మాట్లాడుతున్నారని, ఇది సరైన విధానం కాదన్నారు. అంబేద్కర్ భావజాలం గురించి మాట్లాడకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరికాదన్నారు. తమ ఓర్పు సహనానికి పరీక్ష పెట్టొద్దని, కుల రాజకీయాలు మత రాజకీయాలు చేయవద్దని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి పూటకొక మాట, రోజుకొక ఇష్యూలాగా మాట్లాడేటటువంటి వ్యక్తి ఎట్లా ఉన్నాడో ఒకసారి అర్థం చేసుకుని భవిష్యత్తులో ఒక నిర్ణయం తీసుకుని, ఎందుకంటే వాళ్ళకి నిన్నటితో ఆ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి పాప సెకండ్ గ్రేడ్ లీడర్లు అందరూ కూడా ఏ పార్టీలోకి వెళ్దామని నిన్నటి సాయంత్రం నుంచే బేరసారాలు మొదలు పెట్టుకున్నారు పాపండు. ఎందుకంటే ఇంక అయిపోయింది, ఈ పార్టీ పరిస్థితి లేదు, ఈ పార్టీకి భవిష్యత్తు లేదు. నిన్నటితో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అనే పార్టీని చంపేశాడు, మనం మన దారులు ఎత్తుక్కుందామని చెప్పి నిన్నటి సాయంత్రం నుంచే పాపం ఎవరి పనిలో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలను కూడా గమయం లేదు, ఒక సందర్భం లేదు. ప్రతి దానికి రోడ్డు మీదకి వస్తే పవన్ కళ్యాణ్ గారు, మీటింగ్ పెడితే పవన్ కళ్యాణ్ గారు, ఇంట్లో కూర్చుంటే జనసేన పార్టీ. అరే ఇలా పిల్లలతో కాపురాలు చేసేటప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని తలుచుకునే కాపురం చేస్తున్నారేమో అన్న విధంగా ఇవాళ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ మీద కుట్ర చేస్తున్నారంటే ఒకసారి ప్రజలను కోరుతున్నాను, నేను అన్ని సామాజిక వర్గాల్ని కోరుతున్న ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళని. అమృతలూరు గ్రామంలో నిర్వహించిన వికసిత్ భారత్ గ్రామ అభియాన్ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా గ్రామంలో చేపట్టిన ఉపాధి హామీ పనులను ప్రారంభించి అక్కడ పనులు చేస్తున్న కార్మికులతో కలిసి ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు స్వయంగా పనులు చేశారు. కార్మికులతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ వారి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం అమృతలూరు గ్రామంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన వికసిత్ భారత్ గ్రామ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని గ్రామాభివృద్ధికి సంబంధించిన పలు పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర స్థాయిలో తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో నిర్వహించిన వికసిత్ భారత్ గ్రామ అభియాన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులతో కలిసి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. అనంతరం గ్రామ అభివృద్ధి పనులను అధికారికంగా ప్రారంభించారు. పంట కాలువలు కానీ ఇతరత్ర కాలువలు లేకపోతే చిన్న చిన్న మట్టి పనులు చేసేది ఒక స్కీమ్ అయితే, మెటీరియల్ కాంపౌండ్ కూడా కలుపుకొని పర్మనెంట్ అసెట్స్ క్రియేట్ చేసుకునే ప్రోగ్రాంలు కూడా చాలా ఉంటాయి. సపోజ్ సిమెంట్ రోడ్ వేసామనుకోండి, సిమెంట్ రోడ్ ఒక 25-30 సంవత్సరాలు చెప్పు జరగకుండా ఉంటుంది. అంటే ఆ గ్రామంలో, ఆ వాడలో, ఆ పల్లెలో కానీ, వాడలో కానీ, ఊళ్ళో కానీ అదొక ఆస్తి క్రియేట్ చేసి పెట్టినట్టు. ఎక్కడ పోదు కదా సిమెంట్ రోడ్ అంటే. ఆ విధంగా వేల కిలోమీటర్లు ఈ ప్రోగ్రాం కింద సిమెంట్ రోడ్లు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా చివరి 2 సంవత్సరాలు పంచాయతీరాజ్ మంత్రిగా నారా లోకేష్ గారు ఉన్నప్పుడు 22,500 కిలోమీటర్లు ఆ రోజు ఎన్ఆర్జీ చేస్తూ నిధులు వాడుకొని సిమెంట్ రోడ్డు నిర్మాణం చేశాం. అందులో జగన్మోహన్ రెడ్డి మావిగన్ పేరుతో రాష్ట్ర ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యారావు ధ్వజమెత్తారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి రాజధానిపై బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వం అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించిందన్నారు. రాజధాని నిర్మాణానికి ఖర్చు చేసిన 20,000 కోట్ల ప్రజాధనాన్ని కూలదోస్తామంటే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కనపర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఒక రాజకీయ నాయకుడు ఒక మాట మీద నిలబడాలి కదా. 2015లో నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయానికి కట్టుబడ్డారని చెప్పాడు. 2015 నుంచి 2019కి ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్ వచ్చేటప్పుడు కూడా ఈ సైకో క్రిమినల్ మెంటల్ గాడు ఎవడైతే ఉన్నారో అతను నన్ను నమ్మండి, నేను అమరావతికి కట్టుబడి ఉంటాను, రాజధానికి కట్టుబడి ఉంటానని మాట్లాడాడు. అంటే నమ్మట్లేదని అర్థమైంది ఆ నోటికి. మా అమ్మ మీదట్టు నన్ను నమ్మండి, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను, నన్ను నమ్మండి అని మాట్లాడాడు. మావిగన్ అంటూ రాష్ట్ర రాజధాని విషయంలో మాజీ సీఎం జగన్ ఇంకా ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని చూడడం దురదృష్టకరమని సిపిఐ నేత జంగాల అజయ్ కుమార్ అన్నారు. కొత్తపేటలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ మద్దతు రాజధాని అమరావతికి ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. గత వైసీపీ పాలనలో అమరావతిని ఏ విధంగా నాశనం చేశారో చూశామని, దాని ఫలితంగానే జగన్ పార్టీకి 11 సీట్లు వచ్చాయని గుర్తు చేశారు. ఇప్పటికైనా జగన్ కుట్ర రాజకీయాలు మానుకొని రాష్ట్రాభివృద్ధికి జగన్ సలహాలు ఇవ్వాలని జంగాల హితవు పలికారు. ఆ తర్వాత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరుతోటి ఈ రాష్ట్రాన్ని గందరగోళం సృష్టించి అభివృద్ధిని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసే పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించడాన్ని చూశాం. ఆ తర్వాత ఎన్నికలు జరిగినాయి. దాన్ని హర్షించిన ప్రజలు అమరావతి రాజధానిని అంగీకరించారు, ఆ ఫ్రంట్కే పట్టం కట్టారు. మళ్ళీ ఇప్పుడు అమరావతి రాజధాని కోసం పోరాడినటువంటి వారిలో పార్టీలో సిపిఐ కూడా ముందు పీటుగా నిలబడి పోరాడింది. నాతో సహా అనేక మంది పైన 10ల సంఖ్యలో అమరావతి కేసులు ఈనాటికి కూడా కంటిన్యూ అవుతుంది. ప్రమాదాల్లో డ్రైవర్లు మృతి చెందిన, అంగవైకల్యానికి గురైన పట్టించుకునే నాదుడే కరువయ్యారని రాష్ట్రీయ చలక్ ఏక్తా మంచ్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ ఆల్ ఇండియా చైర్మన్ షేక్ హబీబ్ మండిపడ్డారు. బోయపాలెం వద్ద జరిగిన లారీల ప్రమాద ఘటనలో 3 సజీవ దహనమైతే ఇప్పటి వరకు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ స్పందించకపోవడం దురదృష్టకరమని ది రాష్ట్రీయ చలక్ ఏక్తా మంచ్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ ఆల్ ఇండియా చైర్మన్ హబీబ్ షేక్ వ్యాఖ్యానించారు. జీజీహెచ్ మార్చురీలో మృతదేహాలను పరిశీలించి నివాళులర్పించారు. ప్రమాదాల్లో మృతి చెందే డ్రైవర్ల కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని, వయోజనంతో ఇబ్బంది పడుతున్న డ్రైవర్లకు పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని హబీబ్ షేక్ డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించుకుంటే లారీల బంద్ చేసేందుకు కూడా వెనకాడమని హెచ్చరించారు. కార్యక్రమంలో చంద్రశేఖర్, మహబూబ్ బాషా, జొన్నలగడ్డ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. ఇది గ్రహించారా? ఇది మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో ఒక డ్రైవర్ చట్టం 6 ఫిబ్రవరి డ్రైవర్స్ డే అధికారికంగా క్యాలెండర్ పైన ప్రకటించి ఇలా మా తోటి డ్రైవర్లు వీరమరణం చెందుతున్న డ్రైవర్లకి సరిహద్దుల్లో సైనికులు వీరమరణం చెందితే ఎలాంటి లాంఛనాలతో దాన సంస్కారాలు, వాళ్ళకి రివార్డ్స్ అవార్డ్స్తో గౌరవ మర్యాదలతో కూడిన గుర్తింపిస్తారో అలా ఆన్ డ్యూటీలో చనిపోయే మా తోటి డ్రైవర్లకు కూడా, ఆన్ డ్యూటీలో వీరమరణం చెందుతున్న మా తోటి డ్రైవర్లకు కూడా అలాంటి గుర్తింపు ఇవ్వాలని, ఒక డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు ఏర్పరచాలని, ఇలా ఇన్సిడెంట్లు జరిగినప్పుడు 50 లక్షల పైచిలకు వాళ్ళకి నష్టపరిహారం వచ్చేటట్టుగా 55 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క డ్రైవర్కి 15 నుంచి 25 వేల రూపాయలు పింఛన్ వచ్చే విధంగా అంగవైకల్యాలు చెందిన డ్రైవర్లకి పింఛన్తో పాటు 25 నుంచి 35 లక్షల రూపాయల దాకా నష్టపరిహారంతో పాటు విద్య, వైద్య అనేక రకాల సదుపాయాలు ఆ వెల్ఫేర్ బోర్డులో పొందుపరుచుకునే విధంగా చేయాలని, అలాగే మరి చనిపోయిన కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే వాళ్ళకి నష్టపరిహారాన్ని ఇవ్వాలి. కుటుంబానికి మరి వాళ్ళు ఎవరైతే చనిపోయినటువంటి ముగ్గురులో ఒకళ్ళకైతే పెళ్ళి 2 పిల్లలు ఉన్నారు, ఇంకొక అతను కూడా మరి బీకామ్ చదివి ఉన్నాడు. ఇట్లా మరి చదువుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క డ్రైవర్ రంగంలో సేవలు చేస్తున్నటువంటి వారి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే నష్టపరిహారం ప్రకటించాలి. అలాగే వీళ్ళకి ఏదైతే ఉందో ఇక్కడ మరి ఈ యొక్క నేషనల్ ట్రేడ్ యూనియన్ అనేటువంటి రాష్ట్రీయ చలక్ ఏక్తా మంచ్ పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రశ్న రావణ్, జడా శ్రావణ్ కుమార్ పై మహిళా మోర్చా నేతలు అరండల్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మహిళా మోర్చా కోశాధికారి స్రవంతి మాట్లాడుతూ జోసెఫ్, శ్రావణ్లు సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు హిందూ ధర్మం ప్రచారం చేసేవారిపై కూడా కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు.
మత విద్వేషాలు రెచ్చగొట్టి దళితుల ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీకి హిందువుల ఓట్లు పడవు అన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ పార్టీ జోసెఫ్ శ్రావణ్లను ప్రోత్సహిస్తుందన్నారు. ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా నాయకులు పాల్గొన్నారు. జోసెఫ్ అనబడే వ్యక్తి అలాగే శ్రవణ్ అనే వ్యక్తి కూడా ఇటీవల కాలంలో మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే ఉపసభాపతి గారు, అలాగే కొంతమంది మన హిందూ ధర్మం ప్రచారం చేసే గురువుల్ని కూడా దూషించడం జరిగింది. ఇలాంటి ప్రక్రియ కొనసాగుతూ హిందుత్వం మీద లేనిపోని విద్వేషాన్ని రేకెత్తిస్తున్నారు. అలాగే దీనికి దళితులు అనే కార్డును ఒకటి వాడుకుంటూ ఓట్లు రేపు ఈ ప్రభుత్వానికి రావు అని చెప్పటం వల్ల కూటమి ప్రభుత్వం ఈరోజు దీనికి వ్యతిరేకంగా మేము ఈరోజు వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కంప్లైంట్ ఇవ్వటం జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికే 11 సీట్లకి పరిమితమైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హిందువుల నుంచి ఎటువంటి సపోర్టు లేకపోవటం వల్ల ఈ దళితులని అడ్డం పెట్టుకొని రేపు రాబోయే ఎలక్షన్లో ఏదో మాకు ఇంకా సీట్లు వచ్చేయాలి, మేమే ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తామనే ఊహాగానాల్లో బతుకుతున్నారు. ఇలాంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని ప్రశ్న రావణ అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతూ మత విద్వేషాలను రేగగొడుతూ దళితులనే మాటని ఇప్పుడు బయటికి తీసుకువచ్చి ఇంత విద్వేషాన్ని సృష్టించాల్సిన అవసరం ఎంతవరకు ఉందని నేను ప్రశ్నిస్తున్నాను. మన రాష్ట్ర సీఎం గారిని, అలాగే డిప్యూటీ సీఎం గారిని, డిప్యూటీ స్పీకర్ గారిని, వీళ్ళందరినీ కూడా చాలా అనుచితంగా వ్యాఖ్యానించడం అనేది జరిగింది. అతను హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ పరిపాలన గురించి, సీఎం గురించి వ్యాఖ్యానించడం అనేది చాలా అనుచితము. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు వారిని కోరుతున్నాము. లాలాపేట్లోని శ్రీ పద్మావతి ఆండాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణం కోసం శంకుస్థాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. 2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఈ ఆలయ నిర్మాణ శంకుస్థాపనలో విశ్వయోగి విశ్వాంజీ మహారాజ్, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ఆలయ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం హైందవ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉందని, నియోజకవర్గ పరిధిలోని ప్రసిద్ధ ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే నసీర్ వెల్లడించారు. పునర్నిర్మాణ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. దాదాపు 2 కోట్ల రూపాయలతో ఒక పక్కన డోనర్స్ స్థానికంగా ఉన్నటువంటి పేరుగాంచినటువంటి డాక్టర్ సుబ్బారావు గారు ఒక 57 లక్షల రూపాయలు, అలాగే మరొక డోనర్ ఒక 10 లక్షల రూపాయలతో ఎండోమెంట్స్ నుంచి 1,5 కోట్ల రూపాయలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. సంవత్సరాల కాలంలో ఈ దేవాలయ నిర్మాణం పూర్తి చేస్తాం. అలాగే ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలో అన్ని వర్గాలకు సముచిత న్యాయం కల్పించడమే కాకుండా ముఖ్యంగా హిందూ దేవాలయాల కోసం అనేక ఎండోమెంట్స్ ద్వారా కానీ అలాగే టీటీడీ ద్వారా కానీ విరివిరిగా అనేక దేవాలయాలను కట్టుబడి చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. 57 లక్షల రూపాయలని మరి డాక్టర్ సుబ్బారావు గారు ఇవ్వటం, మరి అదేవిధంగా మరి ఎమ్మెల్యే గారు మహమ్మద్ నజీర్ గారు మాకు ఎప్పుడైనా సరే ఏం చెబుతున్నారంటే ఈ గుడిని అభివృద్ధి చేయాలి, మరి ఈ గుడిని డెవలప్ చేయడానికి ఇంకా ఏదైనా నిధులు కావాల్సి ఉంటే అవసరమైతే ముఖ్యమంత్రి గారిని సరే అడిగి నేను నిధులు తీసుకొస్తాను, మరి ఏదైనా సరే మన యొక్క దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని చెప్పని మరి వారి యొక్క ఎమ్మెల్యే గారు మాకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. దేవస్థానం తరఫున మరి అదేవిధంగా మా ఎండోమెంట్ కమిటీ తరఫున ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. దానికి ఈ మనకి సీజీఎఫ్ ఫండ్ శాంక్షన్ అవ్వడానికి ఆద్యులు మన ఎమ్మెల్యే గారు ఆయన సహకారంతో మొట్టమొదటగా మనకి సీజీఎఫ్ శాంక్షన్ అయిన తర్వాత మనము డోనర్స్ అందరి సహకారంతో ఇప్పుడు దాదాపు 1,30 లక్షల దాకా డొనేషన్స్ కలెక్ట్ అయినాయి. గర్భగుడి వరకు శిలలతోటి నిర్మిస్తారు, రాతి నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా ముఖమండపం కూడా రాతి నిర్మాణం చేయాలన్న సంకల్పం ఉంది. దానికి మన ఎమ్మెల్యే గారు కూడా చాలా సహకరిస్తూ ఉన్నారు. డోనర్స్ అందరూ కూడా ముందుకు వచ్చి మన ట్రస్ట్ బోర్డు సభ్యులు వీళ్ళందరూ కూడా అందరి సహకారము, భక్తుల సహకారం అందించి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని సిపిఐ నగర సమితి డిమాండ్ చేసింది. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని ఆరోపించింది. నిరుపేదలకు 2 సెంట్ల స్థలం, ఇంటి నిర్మాణంకు 4 లక్షల రుణం ఇస్తామని చెప్పిన కూటమి సర్కార్ 2 ఏళ్లైనా పట్టించుకోలేదని సిపిఐ నగర సమితి మండిపడింది. ఇప్పటికైనా కూటమి నేతలు పేదలకు సొంతింటి కల నెరవేర్చాలని సమితి నేతలు అరుణ్ కుమార్, అంజిబాబు కోరారు. జూలై 3వ తేదీ నుంచి ఈ గుంటూరు నగరంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో పెద్ద ఎత్తున
ఇల్లు లేనటువంటి నిరుపేదల చేత ఇంటి అర్జీలు పెట్టిస్తా ఉన్నాము. మరొక మారు పేదల వద్దకి సిపిఐ పార్టీ గూడు లేనటువంటి పేద వద్దకి అర్హులైనటువంటి నిరుపేదల చేత ఇంటి స్థలాలు అర్జీలు పెట్టిస్తా ఉన్నాము. జూలై 20వ తేదీన పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయం ముందు మహాధర్నా చేయడానికి సిపిఐ గుంటూరు నగర సమితి సిద్ధమవుతోందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. పేద ప్రజలకి అందించే విషయంలో భాగంగా సిపిఐ ముందుండి పోరాటాలు చేయడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నిరుపేదలైన పేద ప్రజలు గూడు కోసం తమ అర్జీలని అనేకమైన సార్లు సిపిఐ ఆధ్వర్యంలో పెట్టినప్పటికీ మున్సిపల్ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేని కారణంగా మరొకసారి ఈ నెల 20వ తేదీన మున్సిపల్ కార్యాలయం ముందు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని నగర సమితి నుంచి నిర్ణయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కాటన్ పరిశ్రమల వైస్ ప్రెసిడెంట్ కేఎస్ఆర్ నేతాజీ మిత్ర మండలి చైర్మన్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కనపర్తి శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ కాటన్ టీఎంసీల ప్రెసిడెంట్ ఉప్పుటూరి సాంబశివరావు, పోతిని శ్రీనివాసరావు తదితరులు పాల్గొని కేఎస్ఆర్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కేఎస్ఆర్ సంస్థ ద్వారా గుంటూరులో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. పేదల కోసం నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు. సమాజంలో మరి కోట్లు సంపాదించే వాళ్ళు ఉంటారు. మనం చెప్పుకుంటా ఉంటాం ఆ ఇంటి పేరు ఈ ఇంటి పేర్లు కోట్లు సంపాదించు, కానీ మరి ఏ రోజు కూడా సామాజిక సేవ చేయకుండా ఉన్నారు చాలా మందిని చూస్తాం. కానీ మనం ఎంత సంపాదించే దాంట్లో సంబంధం లేకుండా తను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సమాజానికి, పేద విద్యార్థులకి, సంస్థలకి సేవ చేస్తున్నటువంటి మా మిత్రుడు శ్రీనివాస్ గారు నిజంగా అభినందనీయుడు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అంటారు. పేరు పేరున మా మురహరి గారు రైల్వే సూపరింటెండెంట్గా చేసి 40 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, ఎప్పుడు విన్నట్టు ఉన్న వ్యక్తి. అందరికీ పేరు పేరున హితులు, సన్నిహితులు, బంధుమిత్రులు, స్నేహితులు, పెద్దలు అందరికీ పేరు పేరున మా వివాహ వార్షికోత్సవానికి వచ్చి మీ అందరి ఆశీస్సులు, దీవెనలు మాకు ఇవ్వటం చాలా సంతోషదాయకం, ఆనందదాయకం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి వ్యక్తికి మా శిరస్సు వంచి మా భార్యాభర్తలు యుద్ధమే మీకు నమస్సుమాంజలితో నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి వ్యక్తికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎవరైనా ఏదో చేయాలి తప్పన అడిగారు, వాళ్ళకి ఏదో చేయలేదు, ఏదో రకంగా మనం వాళ్ళని అడిగిన దానికి ఏదో ఒకటి చేయాలా, అట్లాంటి తప్పనున్న వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తికి తోడుగా సంజయ్ రాణి గారు కూడా సహకరించడం మనం చేయటం గొప్ప కాదండి. ఇంట్లో లేడీస్ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తేనే ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయని నా నమ్మకం. వారు కూడా ఈ మధ్యకాలంలో ఈ సంక్షేమ కార్యక్రమాలు, ఇట్లాంటి సామాజిక కార్యక్రమాలని కూడా చేస్తున్న బట్టి వారికి ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ కాటన్ అసోసియేషన్ వైస్ చైర్మన్గా అయినా. కాకపోతే ఇంకా ప్రజాసేవకి కొంచెం ముందుకు రావాలనేది నా కోరిక. ఎందుకంటే ఫ్యామిలీ పరంగా బాగా వెల్ సెటిల్డ్, 2 కొడుకులు కూడా మంచి బాగా సెటిల్ అయ్యి ఉన్నారు. కుటుంబంగా ఎలాంటి బాధరబంది లేదు. ఇంకొంచెం పెంచితే బాగుంటుంది ప్రజాసేవ అనేది నా కోరిక. అంటే ఎందుకు అవుతున్నానంటే మా మిత్రుడు ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా సమాజంలో మేము సపోజ్ మేము ఏదైనా మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మేము చంపుతా వెనకుంటాం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య డిమాండ్ చేసింది. ఈ మేరకు సిపిఐ కార్యాలయం వద్ద నిరసన తెలిపి సంతకాల సేకరణ చేపట్టారు. 2023 సంవత్సరం ప్రకారం 33% రిజర్వేషన్ల బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని మహిళా సమాఖ్య నేతలు కోరారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో చట్టసభలో 33% మాకు 2023లో ఆమోదం తెలిపిన పార్లమెంట్లో ఆమోదం తెలిపిన నారీ మహిళా సదన్ అధ్యాయం 2023 చట్టాన్ని అమలు చేయాలని చెప్పని చట్టం రూపంలో ఆమోదం తెలిపి మహిళకి రక్షణ కల్పించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. గుంటూరు శ్యామలానగర్లోని వికాస్ స్కూల్లో విద్యార్థులకు ఈ రోజు మెరుగైన చేతివ్రాత శిక్షణ తరగతులు జరిగాయి. స్కూల్ డైరెక్టర్ దండా పవన్ కుమార్ సమక్షంలో నేషనల్ హ్యాండ్ రైటింగ్ అకాడమీ డైరెక్టర్
వై మల్లికార్జునరావు ఈ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హ్యాండ్ రైటింగ్ అనేది మైండ్ రైటింగ్ అని అభివర్ణించారు. స్వీడన్ లాంటి దేశాలు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విద్యాబుద్ధులు నేర్పిస్తూనే చేతివ్రాత కోసం పుస్తకాలు పట్టించారని గుర్తు చేశారు. పవన్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఏటా తమ విద్యార్థులకు ఇటువంటి అవగాహన తరగతులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పలు అంశాల్లో ప్రావీణ్యం పొందిన మరికొంతమంది ప్రముఖులను ఆహ్వానించి విద్యార్థులకు మెళకువలు నేర్పిస్తామని అన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అంటే చిన్నపిల్లలకి రాయవలసిన పద్ధతిలో సైంటిఫిక్గా హ్యాండ్ రైటింగ్ నేర్పించి మార్చగలిగితే వాళ్ళ మనస్తత్వంలో చాలా మార్పులు వస్తాయి. లేజీగా ఉండేవాళ్ళు యాక్టివ్గా ఉంటారు, కోపంగా ఉండే పిల్లలు కోపాన్ని తగ్గించుకోగలుగుతారు, పోస్ట్పోన్మెంట్ తగ్గుతుంది, వేరే వాళ్ళకి సహాయం చేయాలనిపిస్తుంది, నలుగురితో కలిసి ఉండాలనిపిస్తుంది, కలివిడిగా ఉండాలి, మాట్లాడాలి. ఇవన్నీ కూడా ఎక్కడ క్వాంటిటేటివ్గా ఉండాలి, ఎక్కడ క్వాలిటేటివ్గా ఉండాలని తెలియజేసే పద్ధతులన్నీ హ్యాండ్ రైటింగ్లో ఉంటాయి. దాన్ని గ్రాఫోథెరపీ అంటారు. నేను మొట్టమొదటిసారిగా భారతదేశంలో గ్రాఫాలజీ, గ్రాఫోథెరపీ, క్యాలిగ్రఫీ అనే బ్రాంచెస్ని యూజ్ చేసి కొన్ని పుస్తకాలు రాసి వర్క్షాప్స్ చేయడం మొదలుపెట్టాను. అలాగే 13 సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చి స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్. అయితే కోవిడ్ తర్వాత పిల్లలు చాలా స్కిల్స్ లూజ్ చేసుకున్నారు. దాంట్లో హ్యాండ్ రైటింగ్ ఒకటి. ప్రపంచంలో ప్రతి తల్లిదండ్రి, ప్రతి టీచరు పిల్లల హ్యాండ్ రైటింగ్ మీద బాధ్యతగా నేర్పించవలసిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా స్వీడన్ అనే దేశంలో ఈ పుస్తకాలు అవసరం లేదు. ఎక్స్పర్ట్ మన స్కూల్లో, మన వికాస్ స్కూల్ గుంటూరులో మన పిల్లలకు నేరుగా వచ్చి పిల్లలకి హ్యాండ్ రైటింగ్ మీద మెలకువలు, తర్వాత హ్యాండ్ రైటింగ్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన టెక్నిక్స్ ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మన వికాస్ స్కూల్ బిలీవ్ చేసేది ఏంటి అంటే రెగ్యులర్గా మేము చెప్పే టీచర్స్ ఎవరైతే ఉంటామో మేము ఒక స్థాయి వరకు మాత్రమే చెప్పగలుగుతాం. అలాంటిది ఒక ఎక్స్పర్ట్ చెప్పినప్పుడు ఏమైందంటే ఆ హ్యాండ్ రైటింగు తర్వాత సైంటిఫిక్గా ఇంప్రూవ్ చేసుకునే విధానం ద్వారా పిల్లలు హ్యాండ్ రైటింగ్ అనేది స్పీడ్ పెరగడమే కాకుండా దాని పట్ల ఇష్టము, ఎందుకు మనం అందంగా రాయాలి, తర్వాత ఎందుకు మనం లెజిబుల్ అంటే చదివేదానికి కరెక్ట్గా అందరికి అర్థమయ్యేటట్టుగా రాయాలి అనే దానికి ఆ సైంటిఫిక్ అప్రోచ్ అంతా మనకి మల్లికార్జున గారు చెప్తారు. సో అలాంటి ఎక్స్పర్ట్ మన స్కూల్లో వచ్చి క్లాసులు చెప్పడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మనం చేస్తూ ఉన్నామండి. ముఖ్యంగా ఈ హ్యాండ్ రైటింగ్. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో పర్యటించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్. ఎన్యూమరేషన్ ఫారాలు 100% పంపిణీ చేశామని వెల్లడి. హోంమంత్రి అనితకు అమర్నాథ్ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే గల్లా మాధవి డిమాండ్. మహిళలను వ్యక్తిగతంగా దూషిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక. మావిగన్ పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్న జగన్. అమరావతిని ఎవరూ అడ్డుకోలేరన్న పిల్లి మాణిక్యరావు. రాజధానిపై రోజుకొక మాట మాట్లాడుతున్న జగన్. రానున్న రోజుల్లో జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపోతారన్న ఎమ్మెల్యే నసీర్. ఉప్పలపాడ్లో వీబీజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించిన కలెక్టర్ సాయికాంత్ వర్మ. పథకంతో పల్లెలు వికసిస్తాయని వెల్లడి. ఈ వార్తలింతటితో సమాప్తం. నమస్కారం.